సంక్రాంతి కానుకగా విడుదలై భారీ ప్రపంచనాన్ని సృష్టించిన సినిమా హనుమాన్. ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా జనాలను బాగా ఆకట్టుకుంది. గతంలో ఏ సినిమాకు దక్కని రికార్డును కైవసం చేసుకుంది. పాన్ ఇండియా స్థాయిలో హిట్ కొట్టడం అంటే అంత ఈజీ కాదు. టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా ఇప్పుడు పాన్ ఇండియా హిట్ అందుకొని రికార్డు సెట్ చేశాడు. తేజ నటించిన హనుమాన్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపింది. అందరి చేత ప్రశంసలు అందుకుంది. పాన్ ఇండియా లెవెల్లో విడుదలై అదరగొట్టింది. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రాన్ని కన్నడ, తమిళం, హిందీ, మలయాళ భాషల్లోకి కూడా రిలీజ్ చేశారు. హనుమాన్ విడుదలైన అన్ని ఏరియాల్లో సూపర్ హిట్గా నిలిచింది. విదేశాల్లోనూ హనుమాన్ హిట్ టాక్ తెచ్చుకుంది. వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర ఈ టోటల్ గ్రాస్ 300 కోట్లకు చేరుకుంది. ఇంత పెద్ద విజయం వస్తే హీరోలు రెమ్యునరేషన్ను పెంచడం కామన్. ఇప్పుడు తేజ కూడా భారీగా రెమ్యునరేషన్ను పెంచినట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం తేజ సజ్జా ₹1,00,00,000 లోపే పారితోషికం తీసుకున్నాడు. అయితే ఇప్పుడు ఈ 300 కోట్ల రూపాయల క్లబ్లో చేరటంతో తేజ సజ్జకు డిమాండ్ పెరిగింది. అయితే ఇప్పుడు ఒక్కో సినిమాకు 5 నుంచి 10 కోట్లు డిమాండ్ చేస్తున్నాడని టాక్. ఈ చిత్రానికి జై హనుమాన్ అనే టైటిల్తో సీక్వెల్ తెరకెక్కుతోంది. ఇందులో కూడా తేజ సజ్జా కీలక పాత్రలో కనిపించనున్నాడని అంటున్నారు. ఈ సినిమా కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుందని మేకర్స్ చెబుతున్నారు.